అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి టార్గెట్ గా సాగింది షర్మిల ప్రచారం. వివేక హత్య కేసులో అన్న అవినాష్ రెడ్డి పాత్రను పదే పదే ప్రస్తావించింది. కానీ ఏ లాభం? కడప స్థానం గెలవలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ అన్న పేరు పెద్దగా ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు మళ్లీ అవినాష్ టార్గెట్ గా విమర్శలు చేస్తుంది. ఇంతకీ షర్మిల టార్గెట్ వెనుక కారణం ఏంటి? షర్మిల మాటలు అన్న అవినాష్ రెడ్డికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయా? వేదిక ఏదైనా, సందర్భం ఇంకేదైనా టార్గెట్ వైసీపీనే. అన్న వదిలిన బాణంలా దూసుకొచ్చిన షర్మిల ఇప్పుడు అదే పార్టీకి మేకై కూర్చుంది. వైసీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తూనే ఇద్దరు అన్నలపై విరుచుకుపడుతుంది. వారే అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వ వైఫల్యాల విషయంలో జగన్ను టార్గెట్ చేస్తే సోషల్ మీడియా ఆకృత్యాలు, వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు చెల్లెలు షర్మిల. గత వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కూటమి కొరడా జులిపించింది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో గత 10 ఏళ్లుగా పోస్టులతో రెచ్చిపోయిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తుంది. అయితే ఇందులో ప్రధాన పాత్రధారులను అరెస్టు చేస్తుండగా సూత్రధారులను పోలీసులు వదిలిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపైనే షర్మిల మండిపడ్డారు. అవినాష్ ఆదేశాల మేరకే సోషల్ మీడియా పోస్టులు పెట్టారని చెబుతున్నా అవినాష్ ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. తనతో పాటు తన అమ్మను, సునీతను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిపైనే కాదు, పెట్టించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు షర్మిల. ఇక సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా హెడ్ అని తెలిసిన పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు షర్మిల. దీనిపై పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత పోస్టులకు హెడ్ అయిన సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్టు చేయాలని కోరారు. అతడు జగన్ ఇంట్లో దాగి ఉన్నా సరే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాను కేసు పెట్టాలంటే ఓ పార్టీ అధ్యక్షురాలిగా కొంత రాజకీయ ఆరోపణలుంటాయని రాజకీయ రంగు పులుముకుంటుందన్నారు షర్మిల. సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇప్పటికే వైఎస్ షర్మిల స్వాగతించారు. గతంలో తమపై పోస్టులు పెట్టిన వారందరినీ శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చిన్న చేపల్ని పట్టుకుని పెద్ద చేపల్ని వదిలేస్తుందన్న భావనలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.